మహానుభావుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు గురుస్వరూపంలో కూర్చుని ఉంటారు. అందుకే ఆయన జ్ఞానప్రదాత. మిగిలినటువంటి అవతారాలలో సంప్రదాయ సిద్ధంగా ఎక్కడో ఏదో పైన ఒక గురువు కనపడతారు. ఒకవేళ అలా గురువు కనపడకపోయినా ఆయన తనంత తానుగా ఒకరికి నమస్కరించడమో ఏదో ఉంటుంది. రామచంద్రమూర్తి ఉన్నారు, వశిష్ఠ విశ్వామిత్రులకు నమస్కరిస్తారు. కృష్ణ భగవానుడు ఉన్నాడు, సాందీపని మహర్షికి నమస్కరిస్తాడు. పరదేవత ఉన్నది, పరమేశ్వరుడికి నమస్కారం చేస్తుంది. సుబ్రహ్మణ్యుడున్నాడు, తండ్రికి నమస్కారం చేస్తాడు. ఎవరో ఒకరిని గురువు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క దత్తాత్రేయుల వారి విషయంలో మాత్రం ఒక పరమాద్భుతమైనటువంటి విషయం. నిజంగా దత్తాత్రేయుల వారి చరిత్రలో వారు చెప్పినటువంటి ఆ ఉపాఖ్యానం కానీ ఎవరైనా మనసులో గట్టిగా పట్టుకోగలిగితే వారి జీవితం ఉత్తర క్షణం మలుపు తిరిగిపోతుంది.